welcome back to Mini Moments Mansa YouTube channel. Ela unnaru I hope you are doing good. So meer ganaka na channel first time chustunte na peru Mansa and man channel lo fashion, beauty and lifestyle related content untundi. So ఈ రోజు మాన్సా మన కోసం ఏం తీసుకొచ్చింది, ఏం రివ్యూ చేయబోతుందని ఆలోచిస్తున్నారా? సో మనకి అప్కమింగ్ సీజన్ ఏంటి? సో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మోస్ట్లీ లేడీస్ కోసం అండ్ గర్ల్స్ కోసం శ్రావణ శుక్రవారం లుక్స్ క్రియేట్ చేయబోతాను. టుడేస్ ఆ టాపిక్ ఇస్ శ్రావణ మాసం లుక్స్ అనమాట. సో దానికోసం నేను ఒక 4 లుక్స్ మీకోసం తీసుకొచ్చాను. 2 ఫ్రమ్ హాఫ్ శారీ, 2 ఫ్రమ్ శారీ. అంటే నేను ఎలా రెడీ అవుతాను 4 డేస్ కి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్ నాకు వీక్ డేస్ లో వర్క్ ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకోవడానికి ఇట్లా వీకెండ్స్ లోనే ప్లాన్ చేసుకున్నాను అలాంగ్ విత్ జ్యువెలరీ. సో నేను ఏం అవుట్ ఫిట్స్ ఈ 4 శ్రావణ శుక్రవారాలకి ఏం వేసుకుంటున్నాను, ఏ జ్యువెలరీతో పేరప్ చేస్తున్నానో మీకు చెప్తాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట ముఖ్యం, మిగులు గంట కొట్టడం మర్చిపోకండి. శుక్రవారాలు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మనం 4 శ్రావణ శుక్రవారాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అందులో ఒకటి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా పౌర్ణమి రోజు. సో ఇవి మొత్తం 4 అవుట్ ఫిట్స్ నేను డిజైన్ చేశాను, మీకు చూపిస్తాను. నా కోసం నేను రెడీ చేసుకున్నాను, డిజైన్ చేయలేదు. సో నేనే అవుట్ ఫిట్స్ వేసుకున్నాను, ఈ శ్రావణ శుక్రవారానికి నేను ఎలా కనిపించబోతాను అనేది మీకు చూపిస్తాను. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఎన్హాన్స్ యువర్ లుక్. అండ్ నేను మ్యాచ్అప్ ఎలా చేస్తాను, మిక్స్ అండ్ మ్యాచ్అప్ అనేది కూడా చూపిస్తాను. అండ్ జ్యువెలరీ ఎలా చేసుకున్నట్టు కూడా చూపిస్తాను. సో డోంట్ వేస్ట్ టైమ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ లుక్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లుక్ అనమాట. ఈ శారీతో పేరప్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది ఆ షైన్ ఎంత బాగుందో శారీ మీద. ఈ షైన్ నచ్చే ఇప్పుడు దీన్ని రీక్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ శారీకి ఒక హిస్టరీ ఉందనమాట. దిస్ ఇస్ మా మమ్మా శారీ. మా మదర్ ప్రతానం చీర అంట ఇది. సో మేము ఫోటోలు వీడియోలు అన్ని చూసినప్పుడు కూడా దీంట్లోనే ఉండే, అంటే ఈ శారీతోనే ఉండే మమ్మీ. సో ఈ లుక్ ని ఫస్ట్ వారం రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను బికాస్ ఆఫ్ దిస్ షైన్. యూ కెన్ సీ ఎంత బాగుంది ఆ షైన్. ఈ షైన్ కోసమే దీన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీనికోసం సరే మమ్మీ బ్లౌజెస్ నాకు పట్టవు కాబట్టి ఇప్పుడు ఐ హ్యావ్ దిస్ పింక్ కలర్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ తో పేరప్ చేస్తున్నాను. అబ్బా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఐ షో. ఈ బ్లౌజ్ తో పేరప్ చేసుకోబోతున్నాను. దిస్ ఇస్ హ్యాండ్స్ కి ఇలా డిజైన్ వచ్చింది. యాక్చువల్లీ దిస్ వేరే దాని మీద, వేరే శారీ మీద అనమాట. బట్ నేను దీని మీదకి పేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఇట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్. This is the total blouse piece from 2 sides. So నేను శారీ కూడా చూపిస్తాను నెక్స్ట్. దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీ అయితే కూడా శారీ మొత్తం ఫుల్ శారీ అంతా కూడా నాకు చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి. బట్ ఇన్ ద ఎండ్ ఒక సైడ్ అంచు లేదు. దర్ ఇస్ నో బార్డర్ ఆన్ అప్పర్ సైడ్ అండ్ వీ హ్యావ్ బార్డర్ డౌన్ సైడ్ అనమాట. బాటమ్ లో వీ హ్యావ్ బార్డర్, కింద బార్డర్ ఉంది. అండ్ బార్డర్ చాలా పెద్దగా ఉంది. అండ్ అలాంగ్ విత్ ఇలాంటి పికాక్స్ వచ్చినాయి అనమాట. ఎంటైర్ బార్డర్ పైన అంతా కూడా పికాక్స్ వచ్చినాయి. సో ఈ శారీని స్టైల్ చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ ద షైన్ విచ్ యూ కెన్ సీ. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ సిల్క్ అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ ట్రై. సో దిస్ ఈస్ మై లుక్ ఆఫ్టర్ వేరింగ్ అ సారీ. శారీ వేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట మొత్తం. చెప్పాను కదా ఈ బ్లౌజ్ దీని మీద కదా నేను మ్యాచ్అప్ చేశాను. ఐ హోప్ ఇట్స్ మ్యాచింగ్. అండ్ శారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంది కాబట్టి, పెద్ద హడావుడి శారీకి లేదు కాబట్టి ఐ గేవ్ ఇట్లా వర్క్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను. ప్లెయిన్ వర్సెస్ ప్రింట్ లాగా, ప్లెయిన్ వర్సెస్ డిజైన్ వేసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ఆల్ డిజైన్ ఆఫ్ మై బ్లౌజ్. అండ్ జ్యువెలరీ కొంచెం హెవీ వేసుకున్నాను ఎందుకంటే శారీ అంతా సింపుల్ గా ఉంది. నా లుక్ అంతా సింపుల్ గా ఉంచడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ వాంట్ టు ఎన్హాన్స్ మై లుక్. సో నేను జ్యువెలరీ యాడ్ చేసి 1 గ్రామ్ గోల్డ్ అనమాట ఇదంతా. సో అండ్ దిస్ ఇస్ మై ఇయర్ రింగ్స్. దిస్ ఈస్ మై నెక్ పీస్. దిస్ ఇస్ చౌకర్. నా మెడకి ఎక్కువైంది అనిపిస్తుంది. దిస్ ఇస్ లాంగ్ హారం అండ్ గాజులు. సో ఇఫ్ యూ వాంట్ మీరు పాపడి బిల్ల కూడా పెట్టుకోవచ్చు. నేను పాపడి బిల్ల హాఫ్ శారీకి పెట్టుకుందాం అని అనుకుంటున్నాను, శారీస్ కొద్దనుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై లుక్. అండ్ నాకు ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ దట్ నాకు హిప్ బెల్ట్ కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. దెన్ నా లుక్ బాగుంటుందని నా ఫీలింగ్. సో హిప్ బెల్ట్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఐ హ్యావ్ దిస్ హిప్ బెల్ట్. ఈ హిప్ బెల్ట్ ఉందన్నమాట నా దగ్గర. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ హియర్. వావ్. సో ఇలా యాడ్ చేసుకుని పెట్టుకొని మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ గైస్. ఐ వోర్ బ్యాంగిల్స్ అలాంగ్ విత్ దిస్ హిప్ బెల్ట్. హిప్ బెల్ట్ వేసుకున్నాక నా లుక్ మొత్తం ఇలా ఉంది. ఐ హోప్ దిస్ శారీ లుక్స్ గుడ్ ఆన్ మీ. నాకు చాలా నచ్చింది అనమాట. కలర్ చాలా నచ్చింది. యాజ్ యూజువల్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు ఈ షైన్ ఉంది కదా, ఈ బ్లాక్ షైన్ నాకు అది చాలా బాగా నచ్చి ఐ వోర్ ఇట్ అనమాట. సో దిస్ ఇస్ మై ఫస్ట్ లుక్ ఆఫ్ ఫస్ట్ వీక్ శ్రావణ శుక్రవారం. సో హౌ ఆర్ మై లుకింగ్? సెకండ్ లుక్ ఈస్ 3 piece హాఫ్ సారీ సెట్ అనమాట. ఇది నేను నా
ఫంక్షన్ కి, అంటే నాకు హాఫ్ సారీ ఫంక్షన్ జరిగినప్పుడు తీసుకున్నది అనమాట. దాన్నే ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాను. ఎందుకు రీక్రియేట్ చేస్తున్నాం మనసా? ఫస్ట్ ఏమో మీ మదర్దనం, సెకండ్ నీది అంటున్నాం అంటే నేనేం చెప్తానంటే, మీరు ప్రతి చిన్న ఈవెంట్ కి మల్టిపుల్ క్లాత్స్ కొనడం వల్ల మీ వార్డ్రోబ్ నిండిపోతే తప్ప పెద్ద యూజ్ ఉండదండి. కానీ ఉన్న వాటిలో రీక్రియేట్ చేసి కొత్త లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక దాంతో మాక్సిమం 4 to 5 లుక్స్ క్రియేట్ చేయొచ్చు. అటువంటి స్టేట్మెంట్ పీసెస్ మీరు కొనుక్కోవాలి. అదర్వైజ్ మీరు ఒక పీస్ కొని దాన్ని ఒక పర్టికులర్ దాని మీదకే వేసుకోవడం వల్ల మీ వార్డ్రోబ్ లో స్పేస్ పెరిగిపోతుంది. అలా మల్టిపుల్ షాపింగ్ చేయడం వల్ల రెండు మీకు క్లాత్స్ ఎక్కువైపోయి మీరు లాస్ట్ డొనేట్ చేయడమో పడేయడమో చేస్తారు తప్ప వాటిని పెద్దగా వేసుకునేది కూడా ఉండదు. కాబట్టి మీరు మీకు ఉన్న వాటిలోంచి మీరు కొత్త లుక్స్ క్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి ద గుడెస్ట్ థింగ్. హియర్ ఈజ్ అవర్ సెకండ్ లుక్. ఇది ఈ 3-piece లెహంగా సెట్ నేను వేసుకున్నాను. కలర్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ హాఫ్ పట్టు క్లాత్. చూసినట్టయితే షైన్ మీకు కనిపిస్తుంది కదా. సో దీనికి కూడా హిస్టరీ ఉందండి. ఇది నా హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు 3-piece సెట్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను స్టైల్ చేయబోతున్నాను. సో యాజ్ యూజువల్ మనం అంతకుముందు మాట్లాడుకున్నప్పుడు టూ మెనీ క్లాత్స్ కొనడం వల్ల మన వార్డ్రోబ్ నిండిపోవడమే తప్ప పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి సో అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఐ విల్ షో యూ ఏమేమి ఉన్నాయి, ఏంటి డిజైన్, ఏంటి మోడల్ ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ స్కర్ట్ అనమాట. సో స్కర్ట్ చూసినట్లయితే ఇది పింక్ కలర్ లో వచ్చింది. మొత్తం హాఫ్ పట్టు క్లాత్, పింక్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ అండ్ దీని మీద అంతా ఇట్లాగా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ హిప్ దగ్గర అంతా కూడా బార్డర్ ఇచ్చారు విత్ పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ ఈ కాంబినేషన్ లో. అండ్ కింద ఇలాంటి ప్యాచ్ వర్క్ అంతా వచ్చింది అనమాట. కింద ఇలాంటివి 6 ఉంటాయి మొత్తం లెహంగా మొత్తం మీద. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఇస్ ద బార్డర్ వీ హ్యావ్. ఇలా పింక్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు. దిస్ ఇస్ ద బార్డర్. సో నెక్స్ట్ we are follow up with the blouse. So as usual this is the blouse. This is the blouse piece that I have for second piece. So ఈ బ్లౌజ్ ని ఇలా పేర్ అప్ చేసుకొని చూపిస్తాను. సో నేను కూడా సేమ్ బార్డర్ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు, ఏదైతే లెహంగాకి ఇచ్చారో సేమ్ బార్డర్. అండ్ ఈ బ్లౌజ్ కూడా షైనీగానే ఉంది. అండ్ we are follow up with the dupatta or oni. So this is the dupatta we have. సో దుపట్టా అంతా చూసారంటే కనుక మీరు మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, as I told you earlier. సో ఇది ఇలా ఇక్కడంతా బార్డర్ కూడా ఇచ్చారనమాట. మొత్తం ఇలా వస్తుంది అనమాట వేసుకున్నప్పుడు. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. దీని క్లాత్ ఓన్లీ చాలా నెట్ క్లాత్స్ అవన్నీ నుంచొని ఉంటాయి కదా, ఇదైతే అలా లేదు. చాలా బాగుంది క్లాత్ అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. సో ఇది ఆఫ్లైన్ షాపింగ్ అండి, లింక్స్ అవన్నీ అడగండి. సో చాలా బాగుంది. మనం వేసుకున్నాక ఇలా ఉంటుంది. దీని డిఫరెంట్ స్టైల్స్ లో కూడా వేసుకోవచ్చు. దిస్ ఇస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద 3-piece లెహంగా. అండ్ ఇంకెందుకు లేట్, లుక్ రీక్రియేట్ చేసేద్దామా? సో దిస్ ఇస్ మై సెకండ్ లుక్ గైస్. నేను ఇలా హాఫ్ సారీ అలాంగ్ విత్ దిస్ జ్యువెలరీ పేర్ చేశాను అనమాట. ఈ జ్యువెలరీ నేను హ్యూజ్ మీషో జ్యువెలరీ హాల్ అనే వీడియో చేశాను, అందులో అనమాట ఇది. దిస్ ఇస్ ద జ్యువెలరీ సెట్, దిస్ ఇస్ ద ఇయర్ రింగ్స్ ఐ హ్యావ్. అండ్ యాజ్ యూజువల్ సేమ్ కలర్ బ్యాంగిల్స్ అండ్ సేమ్ హిప్ బెల్ట్. దిస్ ఇస్ బ్యాక్ లుక్ అండ్ ఫ్రంట్ లుక్. సో నేను ఎలా డ్రేప్ చేసుకున్నానంటే మార్వాడి స్టైల్లో లెహంగా లాగా డ్రేప్ చేసుకున్నాను. ఐ డెంట్ వేర్ ఇట్ యాజ్ హాఫ్ సారీ, ఐ వోర్ ఇట్ లైక్ లెహంగా. నేను దీన్ని హాఫ్ సారీ లాగా పేర్ చేయలేదు, నేను లెహంగా లాగా వేసుకున్నాను అనమాట. దిస్ ఇస్ రాజస్థానీ స్టైల్. ఐ హోప్ దిస్ ఇస్ ఫ్రంట్ లుక్, దిస్ ఇస్ బ్యాక్ లుక్. సో ఐ హోప్ యూ లైక్ ది సెకండ్ వన్. ఎందుకు సింపుల్ గా ఉంచానంటే నేను జ్యువెలరీ చాలా తక్కువ పెట్టుకున్నాను. బికాస్ వై పింక్ అండ్ ఆ కింద లెహంగా చాలా హైలైట్ ఉంది అనమాట. మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో చాలా హైలైట్ ఉంది. ఫుల్ పింక్ వచ్చి దాని మీద బోటా ఫుల్ పింక్ కలర్ హాఫ్ పట్టు పింక్ వచ్చి దాని మీద గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్ వచ్చి అండ్ దానిపైన స్టోన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఓణి మీద కూడా మొత్తం ఇట్లాగా యూ కెన్ సీ స్టోన్ వర్క్ ఉంది. సో మీకు వీడియోలో అంత కనిపించట్లేదు కానీ క్యాజువల్ గా చాలా నా డ్రెస్ ఏవి ఉంది, అందుకే జ్యువెలరీని మినిమల్ చేస్తున్నాను. సో ఐ టోల్ యూ నో బింది పెట్టుకుందా అని పెట్టుకుందాం. మై బింది ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ ఫర్ ద సెకండ్ వీక్. నేను ఇలా రెడీ అవుదామని ప్లాన్ చేసుకుని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంతా. సో దిస్ ఇస్ లుక్. ఓణి అయితే చాలా మెత్తగా ఉంటుంది. దిస్ ఇస్ మై సెకండ్ లుక్. దిస్ ఇస్ ఫ్రంట్ లుక్, దిస్ ఇస్ బ్యాక్ సైడ్ లుక్. దీస్ బోత్ ఆర్ దిస్ ఇస్ మై సెకండ్ లుక్. సో నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టు టూ శారీస్ అండ్ 2 హాఫ్ శారీ సెట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఫాలో అప్ విత్ ద అగైన్ శారీ. దిస్ ఈస్ ద థర్డ్ శారీ విచ్ ఐ హ్యావ్. సో ఈ శారీ నేను ఇప్పుడు స్టైల్ చేయబోతున్నాను అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీకి నాకు పెట్టారనమాట. సో కూతురు కదా, మనమరాలు కదా, సో అలా పెట్టారు. కానీ దీన్ని ఎప్పుడు నేను ఇంకా పేర్ చేయలేదు. సో ఈ రోజు నేను దిస్ వాజ్ ద
పర్ఫెక్ట్ సీజన్ టు వేర్. ఎందుకంటే శారీ అంతా కూడా చాలా రిచ్ లుక్ ఉంది విత్ గోల్డ్ వర్క్ అంతా వచ్చి. చూద్దాం దీని లోపల ఎలా ఉంది అండ్ శారీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే, సో శారీ అయితే ఇలా కంప్లీట్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ లో ఉందన్నమాట మొత్తం. సో శారీ అంతా ఫ్లవర్స్ వచ్చినాయి. ఐ థింక్ ఇది ఇటు పైన అనుకుంటా. మొత్తం అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మీద అంతా. అండ్ కదా కొంగుకి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది ఈ గోల్డ్ కలర్ లో అంతా పౌచ్ చెంగ్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ ద బోర్డర్స్ ఆన్ 2 sides. ఇలా బోర్డర్స్ వచ్చాయి అనమాట 2 sides. సో దిస్ ఈస్ ద శారీ ఫర్ ద హోల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే ఇలా ఉందన్నమాట. ఐ కాంట్ షో. సో దిస్ ఇస్ ద శారీ. This is the saree whole look, you can see. So next follow up with the blouse. Next this is the blouse piece. ఇలా అన్నమాట. ఇది కూడా నేను చాలా ఇష్టపడి చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ లో, కానీ వేసుకోవడానికి సందర్భం రాలేదు. సో బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా ఉంది కాబట్టి వై కాంట్ వి వేర్ ఇన్ దిస్ పర్టికులర్ సీజన్ విచ్ ఇస్ శ్రావణ మాసం. సో ఇది టెంపుల్స్ కి కానీ పూజలకు కానీ చాలా బాగుంటది కాబట్టి దీన్నే నేను వరలక్ష్మి వ్రతానికి కూడా కట్టుకుందాం అని అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కమెంట్ చేయండి గైస్. సో దిస్ ఇస్ సారీ. అండ్ ఇంకెందుకు లేట్, పదండి రెడీ అయిపోదాం. కమ్ ఆన్. సో దిస్ ఇస్ మై థర్డ్ లుక్ ఫ్రెండ్స్. సో నేను ఇలా ఈ చౌకర్, సింపుల్ చౌకర్ అండ్ దిస్ నెక్ పీస్ తో పేర్ అప్ చేశాను. అండ్ దిస్ ఈస్ మై ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ లుక్. సో దిస్ ఈస్ మై ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ లుక్. I added this gold color hip belt. So again matching bangles. This is my third look. And this is back. Back of my blouse. I hope you can see this design. This is front. సో నేను చెప్పినట్లుగా ఈ ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. పెళ్లి లుక్ అంటారు కదా మనం, ఏదైనా పెళ్లి బాగా ఉంటది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చాలా గ్రాండ్ లుక్ ఉంది అనమాట. దీన్ని నేను వరలక్ష్మి వ్రతం వేసుకుందామని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ మై థర్డ్ లుక్. డూ యూ లైక్ మై థర్డ్ లుక్? ఈ లుక్ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఓకే, సారీ అగైన్ మనం ఫోర్త్ లుక్ క్రియేట్ చేయబోతున్నాం. ఫోర్త్ లుక్ వచ్చేసరికి నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ ఒక 3 piece హాఫ్ సారీ సెట్. దిస్ ఇస్ ద హాఫ్ సారీ సెట్. దిస్ ఇస్ నారాయణపేట్. ఇది నేను ఎప్పుడు తీసుకున్నాను, దీని హిస్టరీ ఏంటంటే ఐ బాట్ ఇట్ ఫర్ మై బర్త్డే లాస్ట్ ఇయర్. ఇది నేను లాస్ట్ ఇయర్ బర్త్డే కోసం తీసుకున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ విత్ దిస్ బెల్ట్. సో మనకి ఇలా బెల్ట్ ఇచ్చారనమాట. ఇలా బెల్ట్ ఇచ్చారనమాట. ఇలా బెల్ట్ పెట్టుకోవడానికి విచ్ ఇట్ విల్ హెల్ప్ అండ్ ఎన్హాన్స్ యువర్ లుక్. ఇలాంటివి నాకు చాలా నచ్చుతాయి శారీస్ తో పాటు వస్తాయి. అండ్ వీ హ్యావ్ ఓణీ. అండ్ ఓణీ అంతా కూడా ఇలా మెరూన్ కలర్ లో వచ్చింది. నేను 2 మెరూన్ కలర్స్ డిజైన్ చేస్తున్నాను. అండ్ 2 sides ఇంత పెద్ద బార్డర్ వచ్చింది బికాస్ ఇట్స్ నారాయణపేట్. అండ్ వీ హ్యావ్ దిస్ థ్రెడ్స్ డౌన్. సో బార్డర్ అంతా కూడా పైన పికాక్స్, పైన అంతా పికాక్స్, కిందంతా ఎలిఫెంట్స్, ఇలా మధ్యలో అంతా పట్టు గీర, అండ్ అగైన్ పికాక్స్, అగైన్ ఎలిఫెంట్స్, ఇలా వచ్చింది అనమాట మొత్తం. సో దిస్ ఇస్ ఓణీ. అండ్ ఫాలో అప్ విత్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్ వీ హ్యావ్. నేను హ్యాండ్స్ మొత్తం కూడా ఇట్లా పట్టు వేయించుకున్నాను. ఐ డిజైన్ వెరీ సింప్లీ. ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా బాల్స్ డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ వీ హ్యావ్ థ్రెడ్స్ అగైన్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్ విచ్ ఐ హ్యావ్ ఫర్ దిస్ నారాయణపేట్. అండ్ వీఆర్ ఫాలో అప్ విత్ ద స్కర్ట్. సో ఇది స్కర్ట్. స్కర్ట్ ఈజ్ అలాంగ్ విత్ దిస్ పర్టికులర్. స్కర్ట్ లో కూడా ఇలా మనకి సో పైన పికాక్స్ ఉన్నాయి. స్కర్ట్ కూడా ఇలా 1 side అంతా కూడా ఫుల్ ఇంత లెంత్ లో, చాలా లెంత్ లో, మాక్సిమం 2 చేతులు ఇంత లెంత్ లో ఉందన్నమాట. ఎలిఫెంట్స్, పికాక్, ఇదంతా ఐ థింక్ ఓన్లీ పట్టు, ఫుల్ పట్టు. మళ్ళీ ఇక్కడ పికాక్స్ అగైన్ పైన చిన్న చిన్న కుందన్స్ లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. దిస్ ఈస్ ద స్కర్ట్ ఐ హ్యావ్. అండ్ నేను ఇలా థ్రెడ్స్ పెట్టించుకుని వాటికి ఇలా పెట్టించుకున్నాను బెల్స్ లాగా. సో దిస్ ఈస్ ద 4th piece విచ్ ఐ ఆమ్ వేరింగ్. సో ఇంకెందుకు లేట్, పదండి రెడీ అవుదాం. సో దిస్ ఇస్ మై 4th లుక్ గైస్. దీనికి నేను ఇలాగా weight abatti, and this is my earrings, this is jewelry set, again bangles, and దీనికి హిప్ బెల్ట్ వచ్చింది కాబట్టి దీనికి వచ్చిన హిప్ బెల్ట్ దీనికి ఉంచే. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఇలా ఉంటుంది అనమాట మొత్తం శారీ ఓణి అంతా కూడా. దానికి ఇలా హిప్ బెల్ట్ ఇచ్చారు, ఈ హిప్ బెల్ట్ క్యారీ చేస్తున్నాను. అండ్ బ్లౌజ్ అండ్ స్కర్ట్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది. నాకు హ్యాండ్స్ అంతా ఇలా చేయించుకున్నాను. వెరీ సింపుల్ లుక్ అనమాట, వెరీ క్యాజువల్, బికాస్ ఇట్స్ లాస్ట్ వీక్ లుక్ కాబట్టి. దీని మీద అంతా కూడా మన లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి. దిస్ ఇస్ యాప్ట్ ఫర్ ఫెస్టివ్ సీజన్. ఫెస్టివ్ సీజన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దిస్ ఇస్
బ్యాక్ సైడ్. సో ఇది 3 పీస్ అండ్ నాకు ఇలా బెల్ట్ ఇచ్చారు. సో అదే యూజ్ చేసుకుంటాను. దిస్ ఇస్ మై బర్త్డే లుక్. ఐ వోర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్. సో దిస్ ఇస్ మై ఓవర్ లుక్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. సో ఇవి ఈ రోజు నేను చూపించాలనుకున్న 4 శ్రావణ మాసం లుక్స్, శ్రావణ శుక్రవారం లుక్స్. సో ఇవి నేను చూపించాలనుకున్న 4 శ్రావణ శుక్రవారం లుక్స్. మీకు ఈ 4 లుక్ లో ఏ లుక్ నచ్చింది, ఏ లుక్ లో మాన్సా బాగుందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎప్పుడైనా మీ ఫేవరెట్ లుక్ ఏంటో కమెంట్ చేయండి. మీరు ఏ లుక్ నాది చూసి రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఆర్ మీరు కూడా మీ కలెక్షన్ లో ఉన్న బెస్ట్ తీసుకొని మీరు ఈ శ్రావణ శుక్రవారాలకి స్టైల్ చేయొచ్చు. So thank you for watching guys. Until then do same, do like, share, subscribe and big గంట గంట మర్చిపోవద్దు, so that నేను ఏ వీడియో పెట్టా మీ వరకు వస్తుంది. So thank you guys. Bye bye.